ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 5వ తారీఖు. నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. చాలా బాధాకరమైన విచారకరమైన పరిస్థితుల్లో దేవుడు మా చిన్న కొడుకుని ఈ లోకంలో నుండి తీసుకున్నాడు. ఆ పసివాడి దేహాన్ని సమాధి చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా సంఘస్థులకు శ్రమల అంతరార్థం ఏమిటన్న విషయం గురించి బోధించడం నా కర్తవ్యం అనిపించింది. రాబోయే ఆదివారం ప్రసంగానికి ఏర్పాటు చేసిన అంశం కూడా అదే అయ్యేసరికి ఇదే నాకు మా సంఘస్థులకు ప్రభు ఇవ్వబోతున్న సందేశం అని అర్థమైంది. ప్రసంగ అంశాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు నాలో నేను యథార్థంగా ఆలోచించుకుంటే ఈ వాక్యంతో నా మనసు సమ్మతించడం లేదని అర్థమైంది. అప్పుడు మోకరించి దేవుని కృప నాకు సరిపోయేలా చేయమని ప్రార్థించాను. అలా ప్రార్థిస్తూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే గోడ మీద ఒక వాక్యం రాసి ఉన్న పటం కనిపించింది. దాన్ని మా అమ్మగారు కొద్ది రోజుల క్రితమే నాకు ఇచ్చారు. నేను మా చిన్న కుమారుని వైద్యం కోసం వెళ్తూ మా పనివాడికి ఆ వాక్యం ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించమని చెప్పి వెళ్ళాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ వాక్యాన్ని గమనించలేదు. నా కళ్ళు నలుముకుని దాన్ని తేరిపారా చూసేసరికి ఆ వాక్యం స్పష్టంగా కనిపించింది. నా కృప నీకు చాలును. చాలును అనే పదం ఆకుపచ్చ రంగులోను, నా నీకు అనే పదాలు మరొక రంగులోనూ రాసి ఉన్నాయి. ఆ క్షణంలో నా హృదయంలోకి ఆ సందేశం వరదలా వచ్చి నిండింది. నీ కృప నాకు సరిపోయేలా చెయ్యి అంటూ ప్రార్థించినందుకు నాకు అది గద్దింపులాగా అనిపించింది. నా కృప నీకు సరిపోయింది అని వాగ్దానం ఇస్తే సరిపోయేలా చేయమని ప్రార్థిస్తావేం అన్నట్లుగా నా చెవిలో వినిపించింది. చాలును అన్నాడు దేవుడు. అంతే, దాన్ని నమ్మడమే నా వంతు. ఇది నిజమే అని క్రమంగా తెలిసి వస్తుంది. సాధ్యమైనంత తేలిక భాషలో దేవుడు ఈ మాట అన్నాడు, నా కృప నీకు చాలు. గతంలో సరిపోయింది లేక ఇక ముందు సరిపోతుంది అనలేదుగా. నా కృప నీకు చాలును అనే మాటలు ఆ క్షణం నుండి నా హృదయం మీద చెరగని శిలాక్షరాలైనాయి. దేవుని కృప చొప్పున అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆ సందేశంలోని వాస్తవికతకి అనుగుణంగా బ్రతుకుతున్నాను. ఆ రోజున నేను నేర్చుకున్నది, ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, దేవుని వాస్తవికతను ప్రార్థన అంశాలుగా నిరీక్షించవలసిన విషయాలుగాను మార్చకూడదు. వాటిని వాస్తవాలుగానే గుర్తించాలి. వాటి కోసం నువ్వు మరలా ప్రార్థించకూడదు. వాటిని నువ్వు నమ్మితే నీకు అవి శక్తినిస్తాయి. భారం ఎక్కువైన కొద్దీ కృప అధికమవుతుంది. దూరం పెరిగే కొద్దీ శక్తి పెరుగుతుంది. పెరిగే శ్రమతో దేవుని దయ పెరుగుతుంది. అపారమైన ఆపదలు అవిరళ శాంతిని తెస్తాయి. భరించడం ఇక చేతగానప్పుడు, దినం సగం గడవకుండానే శక్తి అణగారిపోయినప్పుడు, సహకరించలేని మానవ శక్తికి బదులుగా నిన్ను వరించడం మొదలుపెడుతుంది దైవశక్తి. దేవుని ప్రేమకు అంతం లేదు, కృపకు హద్దు లేదు, ఆయన శక్తికి ఎల్లలు లేవు. చల్లని మన యేసు పేరిట కృపను ఎల్లకాలం దేవుని నుండి పొందుతూనే ఉంటాము. ప్రియ స్నేహితుడా, నా కృప నీకు చాలు. ఈ మాటలు ఎంత వాస్తవికమైనవి. నా కృప నీకు చాలు అని ప్రభు చెప్పిన ఆ మాటను సరిపోయేలా చెయ్యి అనే అపనమ్మికతో కూడిన ప్రార్థనలు చేసి ఉన్న వాగ్దానాన్ని ఉన్నట్లుగానే నమ్మి, అది నాకు చాలును అని నమ్మి ఆయన కృపకు వారసుడుగా ఉన్నట్లుగా ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.